అందరికీ నమస్కారం. ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అందరికీ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసి మన ఇంట్లో ఈరోజు వరలక్ష్మి వ్రతం ఉంది, పూజ ఉంది. సో వరలక్ష్మి వ్రతం అంటే ఏంది, ఆ పూజ ఎట్లా చేస్తారని మా అమ్మని మొత్తం మాకు అనుకుందాం. మా ఇంట్లో అయితే మా అమ్మ క్యూట్గా దేవతను అయితే రెడీ చేసింది, మీకు కూడా చూపిస్తా చూడండి. ఇదిగో ఇంత క్యూట్గా చిన్నగా దేవత, అసలు ఇంత బాగుంది. ఆల్ క్రెడిట్స్ మా అమ్మ. హ్యాపీ వరలక్ష్మి వ్రతం. థ్యాంక్ యూ, విష్ ద సేమ్. సో మనము మా అమ్మ పూజ చేసుకున్న టైంలో మనం కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం. ఎట్లా పూజ ఎట్లా చేస్తారు, అసలు వరలక్ష్మి వ్రతం ఎట్లా స్టార్ట్ అయిందో అన్నీ అనుకుందాం. ఓకేనా, చలో గైస్. మా అమ్మ అయితే పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసేసుకుంది. చూడండి, మొత్తం అన్నీ రెడీ అవుతుంది. ఇంకొక 5-10 మినిట్స్లో పూజ కూడా స్టార్ట్ అవుతుంది. సో మనమైతే అనుకుందాం ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అంటే ఏంది, పూజ ఎట్లా చేస్తారు, ఎందుకు స్టార్ట్ అయింది మొత్తం అనుకుందాం. సో అమ్మ హాయ్. కుదరరా ఐస్. మా అమ్మ సీదాను అంత దొబ్బైరా రూమ్లోకి వెళ్ళి పూజ అయిపోయిన తర్వాత చెప్తా అన్నది. ఇంట్లాంటి అవమానం నాకు జరగలేదు ఎప్పుడు ఇంట్లో. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? సరేలే, పూజ చేస్తున్నా, పూజ అయిపోయిన తర్వాత అనుకుందాం మనం. ఓకే, అప్పటివరకు మన పని ఏంటంటే ఇక్కడ ఇప్పుడు నేను వచ్చేసి గిఫ్ట్లు ప్యాక్ చేయాలి. ఒక 10-20 కాదు, ఒక 100 గిఫ్ట్లు ప్యాక్ చేయాలి. ఇప్పుడు ఆ పని నాకుంది. మొన్న లేడు ఇంట్లో, నేనే వేయాల్సి వస్తుంది, తప్పదు. ఇక ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసుకుంటా. ప్యాకింగ్ ఏమేమి ఇన్వాల్వ్ అవుతుంది అంటే మనకి గుడాలు, సోంపు, ఈ కవర్లు వేయాలి, తమలపాకులు, గాజులు, అట్టిపండ్లు, ఇవన్నీ కలిసి. ఒక్క లేదా? సరే ఈసారి ఒక్క లేదులే మన దగ్గర. సో మరి మా ఒక్క ఇస్తలేవు చూడు గాయస్. నాకు గుర్తులే, మా అమ్మ గుర్తులేవు ఇవన్నీ. ఉంటుంది మనతోని. ఇక పూజలు చేస్తారు, ఇంకా నేను చేయాలి పూజ అయితే. పూజ అయితే స్టార్ట్ అయిపోయింది మా ఇంట్లో. అమ్మ పూజ అయితే చేసేస్తుంది. పరిమళ ధూపమాగ్రాపయామి. ఇలా ఇచ్చేసేయండి, పక్కన చేసుకొని ఆగవుతుంది. ఈసారి సిద్ధి ద్వారా అష్టలక్ష్మి స్థిరనివాస యోగ్యత సిద్ధ్యర్థం యథాశక్తి వరలక్ష్మి వ్రత సమయే వరలక్ష్మి పరాంబిక దేవత పూజాం కరిష్యే. తదంగా చేసుకొని ఈ ఊపిరి ధరిత్రాన్న భాషం విష్ణురస్య వాయన సౌఖ్యనామధారణ సదాయసనం శుక్రమ సిద్ధోదర సిద్ధేయ దేవాలస వివాపన దక్షిణేన భవేన సర్వ. పూజ అవన్నీ అంతా అయిపోయినాయి. మస్తు ఆకలి అవుతుంది. పొద్దున్న నుంచి ఏం తినలే నేను, పనులుండే. సో మన వరలక్ష్మి వ్రతం రోజు మా ఇంట్లో మా అమ్మ చేసిన వెరైటీస్ సింపుల్గా చేస్తారు మా అమ్మ, ఎక్కువ ఏం చేయదు. చూసుకుందాము. సో ఇది వచ్చేసి పులిహోర. అరే ఫ్రైడ్ రైస్, పులిహోర. నెక్స్ట్ దాంట్లో ఏముందో చూద్దాం. ఇది వచ్చేసి గారెలు, గొడలో గారెలు, పెరుగన్నం. నెక్స్ట్ వచ్చేసి స్వీట్ రైస్, పొంగల్ అయ్యే స్వీట్ రైస్. తర్వాత హల్వా జల్వా రే జల్వా. తర్వాత పాయసం, స్వీట్ పాయసం. మెయిన్ మోస్ట్ ఫేమస్ వరలక్ష్మి వ్రతం రోజు అంటే ఇవి. మా పేరు మర్చిపోయాను నేను. వీటిలోనే లోపల బెల్లం వేస్తారు, ఇది అట్లా ఉంటుంది పేరు. షిట్, టైంకి పేరు మర్చిపోయినా. మీకు గుర్తొస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే కుమ్మేస్తాను మొత్తం ఇప్పుడు. చలో సియా, బాయ్. అందరికీ నమస్కారం. ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు మనం వరలక్ష్మి వ్రతం జరుపుకుంటున్నాం. ఎందుకనగా మనం అందరం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ వ్రతాన్ని జరుపుకుంటాం. ఎవరికి ఎంతలో ఉంటే అంతలోనే జరుపుకోవాలి. అయితే ఈ వ్రతాన్ని ఎందుకు జరుపుకుంటామంటే నారద మహర్షి మన విష్ణుమూర్తితో అడుగుతారనమాట.
అయితే భూలోకం వాసులందరూ కూడా ఎలాగ సుఖ సంతోషంతో ఉండాలి ప్రభు, వాళ్ళు ఏ విధంగా అయితే సంతోషంగా ఉంటారని చెప్పగా, అయితే భూలోకంలో చారులత అనే ఒక పుణ్యాత్మురాలు ఉంటుంది. తనతో మీరు ఈ వ్రతాన్ని చేయిస్తే అందరికీ ఆ విధంగా అందరికి తెలుస్తుంది అని చెప్పేసి ఆమెకి రాత్రి సమయంలో కలలో కనిపించి, నువ్వు ఈ వ్రతాన్ని చెయ్యమ్మా, వరలక్ష్మి ఈ వ్రతాన్ని చేస్తే సుఖ సంతోషాలతో ఉంటారు అందరూ అని చెప్పగా, అప్పుడు చారులత ఆ ఒక్కామెనే కాకుండా తనతో పాటు ఊర్లో అందరితో పాటు ఊరి మధ్యలో ఈ వ్రతాన్ని ఆచరిస్తుందన్నమాట. వర్షాలు కురుస్తాయి, అన్నీ పాడి పంటలు కూడా బాగా పండుతాయి, చక్కగా ఉంటారని చెప్పేసి ఈ వ్రతాన్ని అందరితో సామూహికంగా జరుపుకుంటారనమాట. జై బోలో లక్ష్మీ మాతాకి జై. సో గైస్ విన్నారు కదా వరలక్ష్మి వ్రతం ఎందుకు చేసుకుంటారో. ఇది మా అమ్మకి తెలిసిన స్టోరీ, మంచి కన్వే చేసిందని అనుకుంటున్నాం మీకు. సో ఇది మా ఇంట్లో ఈరోజు వరలక్ష్మి వ్రతం. అంటే వచ్చినారు చాలామంది ముత్తైదులు వచ్చినారు, అమ్మ పసుబోటు ఇచ్చినారు, అవన్నీ రికార్డ్ చేయలేకపోయినా ఎందుకంటే నేను ఇరుముడి మూవీ పోయినా. మూవీ వాజ్ క్రేజీ, చాలా బాగుంది. మల్లెపూల పల్లకి సాంగ్ అయితే థియేటర్ ఒకటి అయిపోయింది అనుకోరి. సో ఆడిపోయినా కాబట్టి నేను అది రికార్డ్ చేయలేకపోయినా. ఓప్ మీకు ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.